అశోక్ సారు నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తాడు, అమర నిరాహార దీక్ష. నేను చెప్పిన 15వ తారీఖు నాడు దీక్ష ఉన్నదని నాకు చెప్తే, వద్దన్న అశోక్ అన్న, వీళ్ళు చచ్చిపోయేదాకా ఇట్లనే చూసుకుంటుంటారు. ఇక అంతే, నువ్వు నీ పిల్లలకు కరువవుతావు, నీ భార్యకు కరువవుతావు, నీ కుటుంబ సభ్యులందరికీ కరువవుతావు, వద్దన్న అని చెప్పిన, రిక్వెస్ట్ చేసిన. లేదు వినక నిరుద్యోగుల కోసం నేను ఇది చేస్తా అది చేస్తా అన్నాడు. సరే, ఎవరి ప్లాట్ఫామ్ మీద మనం వాళ్ళని చేస్తూనే ఉన్నాం. కానీ ఆయన ఏంటంటే కొంత మనసుతో చేస్తూ ఉన్నాడు. మనసుతోనంటే ఖచ్చితంగా పేద ప్రజలకు, నిరుద్యోగులకు కంపల్సరీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో గతంలో ఉన్న ప్రభుత్వంలో చేసిండు, ఇప్పుడు చేసిండు. కనీసం ఆయన దగ్గర ఇప్పుడు ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఏం తింటలేడు. ఒక మనిషి ఉండేది ఆయన దగ్గర, ఒక అటెండెంట్ ఉండేది, ఆ అటెండెంట్ను కూడా తీసేసారు. వనస్థలిపురం సంబంధించిన ఏరియా హాస్పిటల్లో ఆయనను పెట్టిర్రు. అయితే ఫ్లూయిడ్స్ ఎక్కుతానాయి, ఏం తినట్లేదు 5 రోజుల కాంచెల్లి చాలా ఇబ్బంది పడతాడు, షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇది ఇప్పుడు కాదు, ఇంకా 5 సంవత్సరాల తర్వాత చాలా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇవాళ కేసీఆర్ పరిస్థితి కూడా అంతే, దీక్ష చేసిండు కదా, ఆయనకు ఆరోగ్యం అప్పుడప్పుడు చక్కగా ఉండదు. కారణం ఏంటంటే అమరణ నిరాహార దీక్ష ఎఫెక్టే. ఏం తినకపోతే ఏంటంటే తర్వాత ఎంత తిన్నా కూడా రికవర్ అవ్వడం చాలా కష్టం. మన లోపల ఉన్న పార్ట్స్ మీద దెబ్బ పడుతుంది. ఆయన మిడిల్ ఏజ్ గ్రూప్కి వచ్చిండు, అంటే ఈ టైంలో దీక్ష చేయడం అనేది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మరి ఎక్కడ పోయలే నిరుద్యోగులు, ఎక్కడ పోయారు? మీకోసం అశోక్ సార్ దీక్ష చేయాలి, మీరు పందిగిలించుకుంటా ఎవరింటికాడ వాళ్ళు, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఉంటారా? ఏడవైంది బీఆర్ఎస్ పార్టీ, ఏడవైంది ప్రతిపక్షం, ఏడవైంది బీఆర్ఎస్ పార్టీ, ఏడవైంది బీజేపీ పార్టీ, ఏడవైంది ఎమ్మెల్యేలు, ఏడవేరు ఎంపీలు, ఏడవేరు. మీరు ఎక్కడున్నారు? ఎందుకు మీరు ఆయన పోయి ఎందుకు కలుస్తలేరు? ఆయన దీక్షను విరమింపజేయండి. నేను దీక్ష చేయమని. హలో ఎస్ఐ గారు అండి? అవునండి, చెప్పండి. ఎస్ఐ గారు, నా పేరు రజనీకాంత్ అండి, పుప్పాల రజనీకాంత్. నేను తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఓకే. ఇప్పుడు అశోక్ సారు మా అడ్వైజరు, మా దాంట్లో, మా ఆర్గనైజేషన్లో అడ్వైజరు. అయితే నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తానండి, ఎందుకంటే చనిపోతాడు, అట్లుండే చనిపోతాడండి, ఆయన కూతెళ్తలేదు వాస్తవానికి. నేను ఆయనకు కొంచెం రిక్వెస్ట్ చేస్తాను, అందుకే ఫోన్ చేశాను. నేను లోకల్లో లేను, ఎందుకంటే ఆ దీక్షలు ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఎవరు రారు రేపు పొద్దుగాల, పిల్లలకు కరువు అవుతాడు ఆయన. నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తే ఒక్కసారి ఫోన్ ఇప్పియండి, మీరున్నా పర్లేదు పక్కకు. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. యూట్యూబ్లు, ఈ డిజిటల్ మీడియా పేపర్లకు సంబంధించిన ఆర్గనైజేషన్ కు స్టేట్ ప్రెసిడెంట్ నేను, పుప్పాల రజనీకాంత్ మాట్లాడుతున్నా. అవునండి. ఫోన్ మీరు ఉన్నా పర్లేదు, మీరు పక్కకు ఉన్నా పర్లేదు, నేను రిక్వెస్ట్ చేస్తా. మీరు స్పీకర్ ఫోన్ ఆన్ చేసినా పర్లేదు, ఎందుకంటే రిక్వెస్ట్ చేయడానికి ఫోన్ చేసిన. హలో, అది సిఐతో మాట్లాడుతా అన్నాడు సార్. ఎవరా సిఐ? ఎవరట? నేను మాట్లాడతా, నంబర్ ఇచ్చా, నేను మాట్లాడతా. ఫోన్ మాట్లాడడానికి ఏమున్నది, ఒక్క నిమిషం. హలో, మన ఎవరు? మన అశోక్ అన్న వాళ్ళ మిస్సెస్? ఒక్కసారి అశోక్ అన్నతో మాట్లాడాను. లేదన్నా, నేను నైట్ 9 అక్కడ అబ్బాయిని ఉంచేసి నేను నైట్ పిల్లలు ఉన్నారు ఇద్దరని 9 గంటలకు ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చారా? నైట్ 10, 11, 10:30 ఫోన్లు కూడా మాట్లాడిస్తలేరు ఎందుకు పోలీసు వాళ్ళు అంతగానో? ఎందుకు మొత్తం ఉన్న అబ్బాయిని కూడా బయటకు వెళ్ళగొట్టిండు సారు. రాత్రి 2 వస్తే రానియకుంటే సెలైన్ బికేసుకుంటారు. నాకు ట్రీట్మెంట్ వద్దేమవుతు, ఏం చేస్తారో చేయదని. సెలైన్ బికేసిండా? బికేషన్ సెలైన్ లేదు ఇంకా 10 గంటల నుంచి. అరే ఏందమ్మా ఇది ఇంత పైశాచికము? ఆ సిఐ ఎవరు? ఎక్కడ సిఐ? ఆ సిఐ నంబర్ ఉన్నదా? కనీసము ఫ్రెండ్స్, దగ్గర ఫ్రెండ్స్ వచ్చినా, చుట్టాలు వచ్చినా గానీ ఇది ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు, మీరు మాదేముందమ్మా పైకి వెళ్ళి వీళ్ళు నాకు చెప్పారు లోపలికి రానియొద్దని. కరెక్టే, కానీ ట్రీట్మెంట్ ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ కోఆపరేట్ చేయాలంటే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా కదా? ఎందుకు ఎవరిని రానియకుండా అరెస్ట్ చేసి జైలు వేసిండ్రు? మరి ఎవరు చూడడానికి దీక్షను కన్నా బయటకు పోకుండా లోపల ఉంచి అది ఏదో కంప కింద కోళ్ళగా కమ్ముకొని బయటకు ఫోటోలు పోకుండా అని పోకుండా, మెయిన్ వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళు రాకుండా, కుటుంబ సభ్యులు రాకుండా, ఎవరు రాకుండా అట్లా ఉన్న ఒక ఫోన్ వస్తుంది, లైన్ లో ఉండండి. హలో, ఇప్పుడు ఫోన్ మాట్లాడని ఇవ్వట్లేదు, ఎట్లానమ్మా ఫోన్ మాట్లాడాలంటే? అబ్బాయిని లోపల పంపించట్లేదు. నేను ఇప్పుడు ఎస్ఐ గారిని అడిగిన, మరి ఫోన్ అన్న మాట్లాడియండి, నేను రిక్వెస్ట్ చేస్తా, ఆ దీక్ష విరమింపజేసేటట్టు నేను మాట్లాడతా, నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్నే, నేను మాట్లాడితే జర ఇంటర్వ్యూ కావచ్చు అని చెప్పి కూడా అట్లా కూడా ఫోన్ మాట్లాడుతారని సంతరైంది. నాకు అర్థం కాదు వీళ్ళు. నైట్ నుంచి అయితే సెలైన్ పెట్టుకోలే, అట్లే ఒక్కడే వాడుకుని లోపల ఎవరు లేరు. మీరు లైన్ లో ఉండండి అమ్మా, మీరు లైన్ లో ఉండండి, నేను ఆయన సిఐ కూడా కలుపుతాను, లైన్ లో ఉండండి. హలో, చైతన్యపురి సిఐ గారండి? నమస్తే ఇన్స్పెక్టర్ చైతన్యపురి.
నమస్తే అండి, నేను రజనీకాంత్ అండి, పుప్పాల రజనీకాంత్, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. ఈ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఆర్గనైజేషన్కు నేను స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. ఈ అశోక్ సార్తో ఒకసారి మాట్లాడి, సార్ సార్ నా పేరు రజనీకాంత్ అండి, పుప్పాల రజనీకాంత్. హలో, ఏసీపీ గారా అండి? ఎవరు సార్ నా పేరు రజనీకాంత్ అండి, పుప్పాల రజనీకాంత్, నేను తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. మీరు లోపలికి ఎవరు పోనీయరు, మీరు కాన్ఫరెన్స్ అంటారు. రేపు పొద్దుగాల అశోక్ సార్కి ఏమైనా అయితే ఎవరు ఇబ్బంది? నేను అశోక్ అన్న కూడా చెప్తాను, అశోక్ అన్న కూడా ఈ వీడియో చూపించండి. అశోక్ అన్న వద్దు, వీళ్ళు ఎవరి కోసం అమరణ నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదు. నేను ఇదివరకు కూడా చెప్పిన, నా సిస్టమ్ ఒకటే, ప్రజలల్లో మనం ఫైట్ చేద్దాం, రోజు గట్టిగా 3 పూటలు అన్నం తిని యుద్ధం చేద్దాం. కానీ ఈ అమరణ నిరాహార దీక్ష మనకు మనం ఆత్మహత్య చేసుకున్నట్టయితే ఉంటుంది. ఇటువంటి అడ్డమైన పనులు అర్థం చెప్పిన నేను. ఎవరు రారు మన కోసం, రేపు పొద్దున మన కుటుంబ సభ్యుల కోసం ఎవరు రారు. మన కుటుంబ సభ్యులను చూస్తాడు ఒక్కడున్నాడు, మన ఇంటి పక్క కూడా చూడడు మనల్ని. 10 రోజులు ఏడతారు, కథం చచ్చిపోయినాక పక్కా పడేస్తారు. నేను చెప్తాను, పోలీసు వాళ్ళకు కూడా చెప్తాను, నేను రిక్వెస్ట్ చేస్తాను. ఒక తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా నేను రిక్వెస్ట్ చేస్తా, వద్దు ఆయన చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఒక్కసారి ఫోన్ మాట్లాడి ఏమంటే కూడా ఫోన్ మాట్లాడితలేరు. మొత్తం పోలీసుల వలయంలో వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ మొత్తం పోలీసు వలయాలు ఉన్నది. ఆడొక ఎస్ఐ, పొద్దున్నాక ఒక ఎస్ఐ 5 రోజుల కాంచెల్లి అన్నం తినకుండా ఉన్నాడు. రాత్రిలో అటెండెంట్ను బయటకు పంపేశారు. ఎవరు ఉండొద్దు, మేమే పోలీసు వాళ్ళు ఉండమని చెప్పేసి అటెండెంట్ను బయటకు పంపారు. మరి ఆయనను చంపుతారా లేకపోతే కాపాడదందుకే అందరిని పంపించారు? ఒక మనిషిని ఉంచాలా కదా అటెండెంట్ను. అటెండెంట్ ఎవరు లేరు, ఫోన్ ఇస్తలేరు. ఆయన మంచుకున్నాడా, సచ్చిండా, బతికిండా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏందనేది ఎట్లా తెలుస్తుంది? దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తా అని చెప్తున్నా. నేను రిక్వెస్ట్ చేస్తా, ఫోన్లోనే రిక్వెస్ట్ చేస్తా. నేను చాలా దూరంలో ఉన్నా, ఫోన్లో రిక్వెస్ట్ చేస్తా, దండం పెడతా. ఆయనకు కాళ్ళు మొక్కుదా అవసరం అవ్వకుండా ఆయనకు ఈ దీక్ష విరమింపజేసేందుకు. వాళ్ళ పిల్లలు ఆగమవుతారు, వాళ్ళ భార్య ఆగమవుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మేము ఆర్గనైజేషన్ టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఆగమవుతుంది. ఇవాళ అందరు బాధపడతారు, ఆయనకి ఏమైనా అవుతుందని. ఒక మనిషి ప్రాణం పోతుంది. పోలీసు వాళ్ళకు 2 చేతుల దండం పెట్టి ఆ చైతన్యపూర్ ఇన్స్పెక్టర్ చెప్తా ఉన్నా, ఆ ఎల్బీ నగర్ ఏసీపీకి చెప్తా ఉన్నా, మీ కాన్ఫరెన్స్లలో మీరు ఉంటారు, అయ్యా మీకు దండం పెడతా, ఏం కాదు 2 నిమిషాలు మాట్లాడితే ఏమవుతుంది? మీరు చెప్తుంటాడు కావచ్చు, నేను చెప్తుంటాడు కావచ్చు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, అలాగే బీఆర్ఎస్ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్, మీరు అందరు పోయి ఆయనను పరామర్శించడానికి కలవండి, దీక్ష విరమింపజేయండి, అందరం జనజీవన సమితిలా కొట్లాడదాం, జనాలలో కచ్చి కొట్లాడదాం మనం అందరం అని చెప్పండి. మీరు బీజేపీ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎంపీలకు, కేంద్ర మంత్రులు, బీజేపీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నా, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. మీ బాధ్యత, ఒక వ్యక్తి నిరుద్యోగుల కోసం అన్నం తినకుండా 5 రోజులుండి ఇలా సెలెన్స్ తీసేసుకున్నాడు. నా చుట్టుపక్కల అటెండెంట్ లేకుండా చేసిర్రు, నా భార్యను లేకుండా చేసిర్రు, ఒక మనిషిని లేకుండా చేసిర్రు కాబట్టి సెలైన్లు పీకేసుకున్నాడు. ఇప్పుడు సెలైన్లు కూడా ఎక్కలేవు ఆయనకు. ఆయన పరిస్థితి ఎట్లున్నది? ఇది చాలా దారుణం. ప్రభుత్వం ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి గారు, మరి మీరన్నా స్పందించండి. మీరు ఎట్లయినా రేవంత్ రెడ్డి మీద నాకు నమ్మకం లేనిది, రేవంత్ రెడ్డి స్పందించాడు. ఎట్లయినా రేవంత్ రెడ్డి గీ అంశం ఏమన్నా చచ్చిపోయినా రేవంత్ రెడ్డి పట్టించుకోడు. కనీసం ప్రతిపక్షాలు అంటే వాళ్ళు బతుకున్నారా, సచ్చిర్రా, పల్లి ఇలుస్తాలా? ప్రతిపక్షాలు ఎక్కడున్నారా? నిరుద్యోగులు ఎక్కడున్నారు? ఉద్యోగకారులు ఎక్కడున్నారు? ప్రజా సంఘాలు ఎక్కడున్నాయి? సామాజికవేత్త అని చెప్పేసి బ్యానర్లు వేసుకొని మా యూట్యూబ్ ఛానల్లో దంచే ఆనా మేధావులు ఎక్కడున్నారు? ఇదే అశోక్ సారు బీసీ, ఎక్కడ పోయినావా? తీర్మార్మాలను ఏడవేను, పనులు గిలిస్తానవా? కొత్త పార్టీ పెట్టినావు కదా, ఏడవేరు మీరంతా. నేను ఇవన్నీ మాట్లాడబోదు. కనీసం నేను ఎంత రిక్వెస్ట్ చేసినా అంటే, ఎస్ఐని రిక్వెస్ట్ చేసినా, సిఐని రిక్వెస్ట్ చేసినా, ఏసీపీ అయితే ఇక కదా ఎక్కువసేపు కాల్ మీటింగ్ పెట్టిన తర్వాత కాన్ఫరెన్స్. అరే మీ కాన్ఫరెన్స్ మనిషి చచ్చిపోతాడు, 5 రోజుల అన్నం తినలేదు, పిచ్చిగా ఆయన ఎవరి కోసమో నిరుద్యోగుల కోసం చెప్తాను. నేను రిక్వెస్ట్ చేసి నిరాహార దీక్షను విరమింపజేస్తా అంటున్నా. కనీసం నాకు అవకాశం ఇయ్యరేది? ఎక్కడ న్యాయం అండి ఇది? రేవంత్ రెడ్డి గారు, ఇదేనా అన్యాయం? నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్యపురి ఎస్ఐ గారికి, చైతన్యపురి సిఐ గారికి చెప్తున్నా, అలాగే ఎల్బీ నగర్ ఏసీపీ గారు, వీళ్ళు ముగ్గురికి క్లియర్గా చెప్తున్నా. అశోక్ సార్కు ఏమైనా అయితే మాత్రం పూర్తి బాధ్యత మీ ముగ్గురిదే. ఎందుకంటే అశోక్ సార్ భార్యను అక్కడ ఉంచలేరు, అశోక్ సారు సంబంధించిన ఏ ఒక్క వ్యక్తిని కూడా అక్కడ హాస్పిటల్ ఉండనిస్తలేరు. ఏమైనా దీక్ష బయట చేసుకుంటే తీసుకపోతాండ్రి, అరెస్టులు చేస్తాండ్రి. ఇంట్లో చేసుకొని తెలియరా? నేను దీక్షనే వద్దానా, బయట వద్దు, ఇంట్లో వద్దు, ఎక్కడద్దు. అడ్డమైన దీక్షలు ఇవే దేనికి పనిచేయాలి? ఇవి ఈ దీక్షలు ఏంటంటే మన ప్రాణాలు తీసుకోవడానికే. మన లాంటి సామాన్యులకి ఈ దీక్షలు పనిచేయాయి. ఇట్లా నేను తప్పు మాట్లాడతలేను. ఎక్కడున్నారా మీరు నిరుద్యోగులు? మీకోసం ఆయన చచ్చిపోయేది అందుకు 5 రోజులు అయితే అన్నం తినక. మీకు ఉద్యోగాలు రావాలని ఆయన అన్నం తింటలేడు. దీన్ని కూడా రాజకీయ స్టాండ్గా చూస్తాడు. ఆయన ఏం రాజకీయ పార్టీలు ఉన్నాడా?
ఏ రాజకీయ పార్టీ ఉన్నాడు? ఎక్కడ పోయినావు కవితమ్మ నిరాహార దీక్ష చేస్తా అంటే? ఎక్కడ పోయినావు అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తా అంటే? జూబ్లీహిల్స్ ఎన్నికలు కావాలా మీకు? దయచేసి చెప్తున్నా, బీజేపీ కావచ్చు, కవిత కావచ్చు, తీర్మార్మలన్న కావచ్చు, చక్రధర్ గౌడ్ కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను. చక్రధర్ గౌడ్ ఎక్కడున్నావు? నువ్వు కూడా పోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆయన దీక్ష విరమింపజేసేందుకు పోండి. మీరు అల్లకల్లోలం చేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రాన్ని ఏదో చేయాల్సిన అవసరం లేదు, బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రం మీద వ్యతిరేకత ఎప్పుడు వచ్చింది? సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అని పీక్తుంది అది. జూబ్లీహిల్స్ ఎన్నికల పీక్తుంది అది. ఈ గవర్నమెంట్ ఈ 3 సంవత్సరాలు ఎట్లా పనిచేస్తుంది? ఇక పనిచేసుకొని వెళ్ళిపోవడే వీళ్ళు. మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా గెలిచే పరిస్థితి లేదు. దయచేసి అశోక్ సార్ను కాపాడండి. నా బాధను అర్థం చేసుకోండి. నేను ఎందుకంటే నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, వార్త ఏడుడు కాదు. నేను ఇప్పటి వరకు కనీసం అశోక్ సార్ గురించి వార్త పెట్టలే. నా ప్రాణం అంత నాకు ప్రాణం పోయినట్టు అవుతున్నది నాకు. ఒకసారి మాట్లాడిన నేను మొత్తం ఇంత చచ్చిపోయినట్టు మాట్లాడతాను. పాపం కూతలతలేదు. నేను గొప్పట వద్దు అశోక్ అన్న, ఇవి వేస్ట్, ఈ దీక్షలు వేస్ట్ అని చెప్తాను నేను. ఎవరి కోసమే? నిరుద్యోగుల కోసం అశోక్ సార్ దీక్ష చేస్తే నిరుద్యోగులు 3 పూటల కడుపు నిండా తినుకుంటే ఎవరింట్లో వాడుంటాడు. వీళ్ళ కోసం ఆ దీక్ష చేసేది. వీళ్ళే కదా ఓట్లేసి రేవంత్ రెడ్డిని గెలిపించింది. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నేను టీడీఎంఏ సభ్యులకు చెప్తా ఉన్నా, అశోక్ సార్ నువ్వు రిక్వెస్ట్ చేయండి. దీక్ష విరమించుకో, చనిపోతావు నువ్వు, నీ పిల్లలకు కరువైతావు. రేపు పొద్దున ఉద్యమించేటి చాలా ఉన్నాయి, ఉద్యమాలు చేసేటి. ఇవన్నీ బంద్ చేయమని చెప్పేసి అందరు టీడీఎంఏ, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ నాయకులు, కార్యక్రమ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చెప్పండి దయచేసి అశోక్ అన్నకు దీక్ష చేయమని. ఎవరు ప్రోత్సహించద్దు దయచేసి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అశోక్ అన్న నువ్వు దీక్ష చేయకు. కొట్లాడాలి, ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి మనం. ప్రజాక్షేత్రంలో ఫైట్ చేయాలి మనం. కానీ ఈ దీక్షలు చచ్చిపోతావు. నీ లోపడున్న పార్ట్స్ అన్ని ఖరాబ్ అవుతాయి. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది నీకు మొత్తం లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే నీ ఆరోగ్యం చాలా క్షీణించింది. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులకు, ప్రతిపక్ష నాయకులు అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేయండి, అమరణ నిరాహార దీక్షను విరమింపజేయండి. నేను పిలుపునిస్తున్నా. నేను అమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలపట్లేదు. అమరణ నిరాహార దీక్ష విరమింపజేయాలని చెప్తున్నా. నేను ప్రాణం పోతే మళ్ళీ రాదు. మళ్ళీ అశోక్ అన్న మనకు కనబడు. నేను చెప్తున్నా కదా, ఇదే దీక్ష కనుక ఇయ్యాల రేపు కొనసాగితే ఎల్లుండి అశోక్ అని ఉండవు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నేను పోలీసు వాళ్ళకు కూడా దండం పెట్టి 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, అక్కడ ఒక అటెండెంట్ను పెట్టండి. మేమేం పెద్ద హడావుడి చేయం, పెద్ద ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయం, ప్రభుత్వం మీద విరుచుకుపడం. మేము ప్రభుత్వం మీద మేము పడేది. ప్రజలకే వ్యతిరేకత వచ్చింది, హామీలే నెరవేర్చలే. పోలీసు వాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుంది? ప్రభుత్వం వచ్చినాక ఎవరికి మంచి జరుగుతలేదు. దయచేసి ఆయన ప్రాణాలను కాపాడే పూర్తి బాధ్యత పోలీసు తీసుకోవాలి. లేకపోతే కోర్టు పోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా కోర్టు పోవాల్సి వస్తుంది. లేకపోతే ఇది చాలా తప్పు. ఒక అటెండెంట్ లేడు, వాళ్ళ భార్య లేదు, ఎవరు లేకుండా హాస్పిటల్ వేసి మరి మీరు బువ్వ పెడతానరా, బువ్వ పెడతలేరా, ఆయన తింటానా తింటలేరా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు సెలెన్స్ కూడా తీసేసిండండి, సెలెన్స్ వీకేసుకున్నాడు సెలెన్ పెడితే. సో మిత్రులారా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు అశోక్ సార్ కోసం దీక్ష విరమింపజేసేందుకు వీడియోలు చేయండి. కనీసం వీడియోలు చూసిన అశోక్ సారు దీక్ష విరమింపజేసుకుంటాడు. ఈ ప్రతిపక్ష నాయకులకు బుద్ధులు ఉన్నాయి, చాలా మందికి చెప్తున్నా నేను. ఇక నేను అధికార పార్టీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కడనని ప్రతిపక్షం ఎక్కడది? మీకు నిరుద్యోగుల గురించి మీరు కొట్లాడ శాత కాదు, కొట్లాడడం దగ్గరికి పోయి మరి వద్ద దీక్ష వద్దు, మనం కొట్లాడదాం, మనం ధర్నాలు చేద్దాం, ఒకరోజు ధర్నా చేద్దాం, లేకపోతే ఒకరోజు ఇచ్చేద్దామని చెప్పే పరిస్థితి లేదా? సో మిత్రులారా దయచేసి నా బాధను, నా ఆవేదనను అర్థం చేసుకోండి. అశోక్ సారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అశోక్ సార్ ఆరోగ్యం క్షీణిస్తుంది. 5 రోజులు ఆయన భోజనం చేయక రేపు కనుక ఇట్లనే ఉంటే ఎల్లుండి ఆయన బతుకులు కూడా కష్టం. పరిస్థితి అట్లున్నది. కూతలు తెలియదు నోట్లకెళ్ళి.